మే 23 సుప్రీంకోర్టులో బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయమని 24 శాంతి సభకు ముందు ఇచ్చారు. ఈరోజు కూడా మన శాంతి సభ సనత్ నగర్ జిహెచ్ఎంసి గ్రౌండ్స్లో 8 to 9 మీరు వచ్చి లైవ్ ఇవ్వండి. పాలిటిక్స్ను పక్కన పెట్టి ప్రపంచ శాంతి కొరకు క్రిస్మస్ మెసేజ్ ఇస్తాను. నేను ఇప్పుడే ఈరోజే తెలంగాణ హైకోర్టులో నేను ప్రత్యక్షంగా కోర్టు 2లో ఐటమ్ 3 వాదనలు వినిపించాను. 23 నిమిషాలు దాదాపు. ఏమని? ఇప్పుడు ఈ హిల్ట్ అన్నది ఒక పెద్ద స్కాము ఇండియాలో. బీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షల కోట్లు అంటున్నారు, బీజేపీ వాళ్ళు 6 లక్షల కోట్లు అంటున్నారు. ఎన్ని లక్షల కోట్లు ఎవరికి పూర్తిగా ఇప్పుడైతే తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు నవంబర్ 30 తారీఖుని ఏ విధంగా రాత్రి మీద భూములు దోచుకుంటున్నారు 100,000 కోట్లదని ఎఫ్ఐఆర్ కూడా కోర్టులో నేను ప్రజెంట్ చేశాను. అలాగే స్టీల్ ప్లాంట్ 6-8 లక్షల కోట్లది 6,000 కోట్లకి గంగవరం పోర్టు ఎలాగ అమ్మేశారని. ఈ ఫస్ట్ నా ప్రేయర్ ఏంటంటే ఈ GO 27 రద్దు చేయాలి. 2 డిసెంబర్ 29 వరకు వాయిదా వేశారు, నోటీసులు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి. డిసెంబర్ 8, 9, 10 తెలంగాణ ఏ సమిట్ జరుగుతుందో అక్కడ ఎవరు బిజినెస్లు చేయకూడదు. ఎందుకు? మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది. ఈ ల్యాండ్లో కానీ ఏమైనా కంపెనీలు పెడితే కోర్టులో ఉంటుండగా ప్రెజుడిస్ అవుద్ది. అందుకనే స్టేటస్ కో ఎలాగైతే ఆనరబుల్ జస్టిస్ శేషసాయి గారు ఇచ్చారో స్టీల్ ప్లాంట్ మీద రిటైర్ అవ్వకముందు మీరు కూడా ఇవ్వండి అన్నాను. కోశీ బెంచ్ గారు, వారు కోశీ గారు, ఆనరబుల్ జస్టిస్ కోశీ గారు నా ప్రేయర్ ని మన్నించారు. 3 అస్సలు ఈ ల్యాండ్స్ ని ప్రైవేటే చేయకూడదు, బినామీలకు ఇవ్వకూడదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫార్మ్ సౌన్స్ ఎందుకు కూల్చలేదు? ఎంతమంది కూల్చారు? అది కూడా అన్నాను. హైడ్రాలో ఆర్డర్ తెచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళకి కూల్చలేదు. రేవంత్ రెడ్డి బ్రదర్ లాంటివి ఎన్నో బిల్డింగ్లు కొందరివి నోటీసు ఇవ్వకుండానే అనేక 100,000 మంది కూల్చారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మారుతుందని 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం. రేపు అయిపోతే డిసెంబర్ 7కి 2 సంవత్సరాలు. ఇంత అవినీతి ఆకాశాన్ని ఎట్టుకున్నందుకు కేసు మీద కేసేసి తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కోర్టుల్లో మార్పు వచ్చినంత వరకు, రాష్ట్రాలు బాగుపడినంత వరకు, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు బాగుపడినంత వరకు ఫైట్ చేస్తాను. 7569441275 గ్రూపులు పెట్టండి. ప్రజాశాంతి పార్టీ రావాలి, పాలన రావాలి, మార్పులు రావాలి, అవినీతి పరులు కుటుంబ కుల పార్టీ ఎండ్ చేయాలి.